హాయ్ అండి. కుర్మా చేసుకోవడానికి చపాతీలోకి కుర్మా చేద్దామండి. కుర్మా చేసుకోవడానికి బంగాళదుంపలు ఉడకబెట్టుకుందాం. ముందర అండి బంగాళదుంపలు ఉడుకుతాయి అంతలోకి. నెక్స్ట్ వాటిలో కావాల్సినవి ఇదిగో ఒక టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, ఒక 5 పచ్చిమిర్చి ఇదిగోండి. నెక్స్ట్ ఒక చిన్నుల్లిపాయ ఈ కట్ చేసుకున్నాక వీడియో చూపిస్తాను. బంగాళదుంపలు ఉడుకుతున్నాయి కదా, అంతలోకి మనం మిక్సీలో వేసుకొని శుభ్రంగా పేస్ట్ చేసేసుకుందాం. అదేనండి పెద్ద ఉల్లిపాయ ఒకటి, 5 టమాటా ఒకటి, 4 పచ్చిమిరపకాయలు, అల్లము, చిన్న అల్లం ముక్క, ఇదిగో చిన్న గడ్డ చిన్నుల్లిపాయ. నెక్స్ట్ మనం ఆ మిక్సీలో వేసుకున్నాక మనం చపాతీకి పిండి కలిపేసుకుందాం. చపాతీలోకి పిండి కలుపుకుందాం. కుర్వ ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే చపాతీ బాగా మెత్తగా రావడానికి. ఇదిగోండి 1 స్పూను ఉప్పు వేసుకుందాం. శుభ్రం కలిసేటట్టు కలుపుకుందాం. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. చపాతీ ముద్ద బాగా సాఫ్ట్గా రావాలి, అప్పుడు కనుక బాగుంటుంది. ఇదిగో మెత్తగా కలిపేసాను పిండి. ఇదిగో ఇలా ఉంటే చాలు, మరీ స్ట్రాంగ్గా గట్టిగా కలుపుకోవాలండి. ఒక్కరవ ఆయిల్ వేసి పైన అలా పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాము. అంతలోకి మనం చిన్నులపాయ అల్లం ముక్కలు ఒకరు పేస్ట్ చేసుకునే వరకు నాంతది. మూత పెట్టేస్తా వీటిని. ఇదిగో తర్వాత దీంట్లోకి వేసుకుందాం అల్లం ముక్క కూడా, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా శుభ్రంగా పేస్ట్ అయింది చూడండి. అంతలోకి బంగాళదుంపలు ఉడికినాయో లేదో చూసుకుందాం. లేదు, ఉడకలేదు. ఒక 5 నిమిషాలు ఉంటే ఉడుకుతాయి. అంతలోకి మనం చపాతీ రెడీ చేసుకుందాం. కొద్దిగా వరిపిండి అదే చపాతీ చేసే గోధుమ పిండి తీసుకొని కొంచెం వరిపిండి అలా చల్లుకొని చపాతీలు చేసుకుందాం. ఇంకా నేను కాయతకు ఎందుకు వేసానంటే ఇక్కడ మాకు పట్టదండి ఆ పీట లాంటిది, అందుకని కాయతకు వేసుకున్నాను. చపాతీ చేసుకుందాం. ఇంకా అన్నీ చేసుకున్నాక వీడియో చూపిస్తాను. బంగాళదుంపలు కూడా ఉడికినాయి. అయిపోండి. చపాతీ మొత్తం చేసి పెట్టుకున్నాను పక్కన. ఇదిగోండి చపాతీ మొత్తం చేసి పెట్టుకున్నాను. ఈ శుభ్రంగా తోలు తీసుకుందాం. తోలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుందాము కుర్మా తయారు చేసుకోవడానికి. ఇదండి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇదిగో దాంట్లోకి మనం కన్నీ వేసుకుందాం. కొన్ని పచ్చిపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, బంగాళదుంప ముక్కలు కట్ చేసి పెట్టాను. చూడండి అవి ఇంటిమీద చూసేద్దాం. అయ్యో ఆ ఏగుతోటి అంతలోకి కొంచెం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసాక కొంచెం కరివేపాకు వేద్దాం.
అది కొంచెం వేగాక అదే ఇందాక మనం తయారు చేసుకున్న చట్నీ పేస్ట్ అది కూడా వేసేద్దాం. అది బాగా నూనె పైకి తేలేటట్టుగా వేపుకుందాం బాగా. అదిగో అలా వేగాక కొంచెం పసుపు వేసేద్దాం. కొంచెం పసుపు వేసాక 2 స్పూన్లు కారం వేద్దాం. బాగా తిప్పుకుందాం. అది ఉడికే వరకు మనం నెక్స్ట్ బంగాళదుంపలు వేసేసుకుందాం. బంగాళదుంపలు వేసుకొని బాగా కలుపుకున్నాం. ఉప్పు కూడా వేసుకున్నాం దీంట్లో తగినంత. ఉప్పు కూడా బాగా తిప్పుకొని వాటర్ పోసుకుందాం. మనం అది తగ్గట్టు పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పోసాను. అదిగో కుర్మాకి రెడీ అవుతుంది. ఇంకా దీంతో మనకు పని లేదు, పక్కన పెట్టేస్తే ఉడుకుతుంది. నెక్స్ట్ మనం చపాతీ చేసుకోవడానికి అట్ల పెనం పెట్టాను. చపాతీ చేసేసుకుందాం. ఇంకా ఇదండి చపాతీ చేసేసుకుందాం. కుర్మాకి రెడీగా పక్కన పెట్టేసుకున్నాంగా. ఇంకా దాంతో మనకు పని లేదు, అదే ఉడికేస్తుంది. ఇదండి ఇంకా చపాతీ చేసుకోవడానికి ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నాం కదా, శుభ్రంగా తీసుకుందాం. అటు ఇటు తిప్పుకుంటూ చపాతీ కాలుస్తున్నాం. అదిగో చపాతీ కూడా రెడీ అవుతుంది. చూడండి మనకి పక్కన కుర్మా కూడా రెడీగా ఉంది. ఇదిగోండి కుర్మా కూడా రెడీ అయింది. కొత్తిమీర వేసాం కదా, ఇంకా గ్యాస్ మనం ఆపేద్దాము. ఇదిగోండి చూడండి ఎంత బాగా కాలిందో. పిల్లలకి పొద్దున్నే టిఫిన్ కింద సూపర్గా ఉంటుంది. చపాతీ కుర్మాతో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఇవన్నీ కాల్చుకున్నాక మీకు మనం చూపిస్తాను. ఇదిగోండి.